హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వద్దు. మేము ఇప్పుడు కడపకు వచ్చినాం ఫ్రెండ్స్. కడపలో పుష్పగిరి టెంపుల్కి వచ్చినాం. పుష్పగిరి టెంపుల్ ఎక్కడ ఉంది అంటే కడపలో చెన్నూరు మండలంలో పుష్పగిరి అనే గ్రామంలో ఉంది. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి, కామాక్షిదేవి, శివుడు ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కామాక్షిదేవి, శివుడి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ అనేక రకాలైన విగ్రహాలు, శిల్పాలు, విగ్రహాలు, రాతితో చెక్కబడినటివి విగ్రహాలు ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాతితో చెక్కబడిన మన దైవ స్వరూపాలు, అనేక రకాలైన విగ్రహాలు ఈ గుడిలో మనం చూడొచ్చు. ఇక్కడ చాలా అనేక రకాలైన విగ్రహాలను రాతితో చూడొచ్చు. ఇక్కడ కామాక్షి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠించారు. కామాక్షి అమ్మవారి ఎదురుగానే శ్రీచక్రం ఉంది. అక్కడ కుంకుమతో అభిషేకం, కుంకుమతో అర్చన అన్నీ చేస్తారు. ఆ అర్చన చేసిన కుంకుమని భక్తులకు ఇస్తారు. ఇక్కడ ఎదురుగా దక్షిణామూర్తి, లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి మరియు పరమశివుడు కొలువై ఉన్నారు. ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నందుకు చాలా సంతోషంగాను అదృష్టంగాను భావిస్తున్నాను. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఆ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని, అలాగే పరమశివుణ్ణి మీరు కూడా దర్శించుకుని చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దక్షిణ కాశీ అని పిలువబడే శ్రీ శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పినాకని నది ఒడ్డున వెలసిన శ్రీ శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం విశేషాలను తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం. ఈ స్థల పురాణం ప్రకారం దీనిని దక్షిణ కాశీ అని మరియు పుష్పగిరి అని కూడా అంటారు. అలాగే ఈ స్థలానికి పుష్పగిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ స్థల పురాణం ప్రకారం ఒక రైతు పొలం నుండి ఇంటికి వెళుతూ అలసిపోయిన ముసలి ఎద్దులను నీరు తాగించడానికి నదిలోకి దింపుతాడు. ఆ ముసలి ఎద్దులు ఆ నీరుని త్రాగి యవ్వనపు ఎద్దుల్లా మారిపోతారు. ఇది గ్రహించిన ఆ రైతు కూడా ఆ నదిలోకి దిగి ఆ నీటిని తాగి యవ్వనస్తుడై ఇంటికి వెళ్ళి తన భార్యకు ఈ విషయాన్ని చెప్పి భార్యని కూడా ఆ నదిలో దింపి యవ్వనస్తురాల్ని చేస్తాడు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు వారు కూడా ఆ నదిలో మునిగి యవ్వనస్తుల్లాగా మారిపోతారు. ఇది తెలుసుకున్న బ్రహ్మాది దేవుళ్ళు, బ్రహ్మ, విష్ణువు, శివుడు ఆ నదిని ఎలాగైనా ఆపాలని హనుమంతుణ్ణి పంపిస్తారు. హనుమంతుడు ఆ నదిలో పెద్ద కొండను ఆ నదిలోకి పడవేయగా ఆ కొండ మునగక పుష్పంలాగా తేలియాడుతుంది. తేలియాడుతున్న ఆ కొండను బ్రహ్మ, విష్ణువు, శివుడు తమ పాదాలతో పట్టి మునిగేలా చేస్తాడు. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఆ శివుడి పాదం. ఆ పుష్పంలాగా తేలియాడే కొండ కాబట్టి దీనిని పుష్పగిరి అని పేరు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇవే శివుడి పాదాలు. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
కాశీకి వెళ్ళలేని వాళ్ళు తమ పితృల చితాభస్మాన్ని తీసుకువచ్చి ఈ నదిలో కలిపి తమ పితృదేవతల ఆత్మలు శాంతి కోరేలా చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. మీరు కూడా ఎప్పుడైనా కడపకు వస్తే ఈ పుణ్యక్షేత్రాన్ని ఖచ్చితంగా సందర్శించండి.